శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 25వ తారీఖు మార్చి 2020 సంవత్సరమున మొదలయ్యేటువంటి ఉగాది అంటే శ్రీ శార్వరినామ సంవత్సరాది రాశి ఫలాలు ఎలా ఉంటాయి, ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలని ఈ ఉగాది అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకోబోయే ముందు ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువుల యొక్క గ్రహచార అంటే గ్రహ సంచారం అనేటువంటిది ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో ప్రత్యేకత ఏమిటంటే గురుగ్రహం మారుతోంది. అలాగే శనీశ్వరుడు రీసెంట్గా ఒక 2 నెలల క్రితం మాత్రమే ఆయన మకర రాశిలో ప్రవేశించడం జరిగింది. అలాగే రాహుకేతువులు కూడా మార్పు అనేటువంటిది సాధ్యపడింది. అంటే ప్రధాన గ్రహాలు 4 కూడా ఈ సంవత్సరం మార్పుకి గురైనే కనుక అన్ని రాశుల మీద వీటి యొక్క ప్రభావం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. మొట్టమొదటగా గురుడు ఇక్కడ 29 మార్చి 2020 నుంచి అతిచార వశాత్తు మకర రాశిలో నీచరాశిలో తన నీచ క్షేత్రమైనటువంటి మకర రాశిలో సంచరిస్తున్నాడు. ఆ తర్వాత 30 జూన్ వరకు అక్కడుండి 30 జూన్ నుంచి వక్రించి తిరిగి తన స్వంత రాశి అయినటువంటి ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. ఆ తర్వాత వక్ర త్యాగం చేసి 20 నవంబర్ నుంచి మరల మకర రాశిలో నీచ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇక శని ఈ సంవత్సరం మొత్తం అంటే ఈ సంవత్సరం మొత్తం ఉగాది నుంచి ఈ సంవత్సరం మొత్తం కూడా మకర రాశిలో తన స్వంత క్షేత్రంలో సంచారం చేస్తున్నాడు. అలాగే రాహు సంవత్సరాది మొదలు కూడా 23 సెప్టెంబర్ వరకు కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 23 సెప్టెంబర్ నుంచి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. అలాగే కేతువు కూడా 23 సెప్టెంబర్ నుంచి గతంలో ధనుసు రాశిలో ఉన్నటువంటి కేతువు వృశ్చిక రాశిలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది. ఇలా ప్రధానమైనటువంటి 4 గ్రహాలు కూడా ఈ సంవత్సరం దాదాపుగా వాళ్ళ రాశుల యొక్క పరిస్థితిని మార్చుకోవటం అనేటువంటిది జరుగుతోంది. ఇది ఒక్కొక్క రాశి మీద ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ శార్వరి నామ సంవత్సర ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఉగాది నుండి ఈ సంవత్సరాంతం వరకు ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి శుభ ఫలితాలు రావడానికి ఏ పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాల గురించి కూలంకషంగా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శార్వరి నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 1. అలాగే ఈ వృషభ రాశి అనగానే మనకి కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృషభ రాశి అని పరిగణిస్తాం. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో ఇందాక చెప్పబడినటువంటి గ్రహస్థితులు అంటే గ్రహచార రీత్యా కానీ ఈ గ్రహణాల రీత్యా కానీ అలాగే గురు శుక్ర మోక్షాల రీత్యా ఈ వృషభ రాశి వాళ్ళ యొక్క సంవత్సర ఫలితాలని బేరీజు వేసినట్లయితే ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి అత్యంత అద్భుతంగా ఉంది. గతంలో పడ్డటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైన బాధలు, కుటుంబపరమైనటువంటి చిక్కులు అన్నీ కూడా సమూలంగా తుడిచిపెట్టిపోయేటువంటి పరిస్థితిగా ఈ సంవత్సరం గోచరిస్తోంది. కుటుంబ సౌఖ్యం చాలా బాగుంది. సంతాన పురోభివృద్ధి కనపడుతోంది. స్త్రీ సంతానం అనేటువంటిది మంచి స్థితికి వెళ్ళటం అనేటువంటిది వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన. అవివాహితులకి వివాహ యోగ్యమైన కాలం, అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వృషభ రాశిలో ఉన్న వారికి అందరికీ కూడా సంతాన యోగ్యమైన కాలంగా ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు. అలాగే వృషభ రాశిలో పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వాళ్ళ మనస్సుకి తగినటువంటి జీవిత భాగస్వామి లభించడం అనేటువంటిది అత్యంత ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశంగా వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గోచరిస్తోంది. అంతేకాకుండా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి వాళ్ళ వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. గతంలో చేసినటువంటి రుణాలు తీర్చివేయగలుగుతారు. నూతనంగా కొన్ని బ్రాంచీలని కూడా
స్టార్ట్ చేయడం అనేటువంటిది ఈ సంవత్సరం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఈ వ్యాపారాల్లో కొత్త పోకడల్ని కనిపెట్టి కొత్త ప్రయోగాలు చేసి సక్సెస్ఫుల్గా వ్యాపారాలు చేయటం అనేటువంటిది ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి స్పష్టంగా గోచరిస్తోంది. ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపారులకి అత్యంత రాజయోగమైన కాలం. అలాగే ఇనుము, నూనె, స్టీలు, ఐరన్, హార్డ్వేరు, పెయింట్స్, భవన నిర్మాణ సామాగ్రి, ఇటువంటి శని తోళ్ళు, లెదరు, ఇటువంటివన్నీ శనికారకత్వానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరూ, నలుపు రంగుకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా అత్యంత రాజయోగప్రదంగా ఉండేటువంటి పరిస్థితి ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో స్పష్టంగా కనపడుతోంది. ఇకపోతే గతంలో చేసినటువంటి రుణాలను తీర్చివేయటమే కాకుండా నూతన గృహ వాహనాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మంచి లగ్జరీ ఐటమ్స్ని కొనుగోలు చేస్తారు. సహజంగానే మంచి లగ్జరీ ఐటమ్స్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా కొన్ని కళాఖండాలని కానీ, ఫర్నిచర్ని కానీ, నూతన గృహ వాహన సౌఖ్యాలని కానీ పొందగలగడం అనేటువంటిది జరుగుతుంది. లగ్జరీ ఐటమ్స్ని కొనుగోలు చేస్తారు. నూతనంగా గృహ వాహనాలని, స్థిర చరాస్తుల్ని కొనుగోలు చేస్తారు. వృషభ రాశిలో ఉన్నటువంటి టీవీ, సినీ రంగ కళాకారులు, మీడియా మిత్రులు, సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతారు. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి పేరు ప్రతిష్టలు, డబ్బు రెండూ సంపాదించుకునేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం స్పష్టంగా గోచరిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే విదేశీయాన ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి అత్యంత యోగ్యమైన కాలం. వీసా, గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటివి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితమైన శుభ ఫలితాలు ఉంటాయి. రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి రాజయోగ పదవి, అలాగే రాజయోగాన్ని కలిగించేటువంటి కాలం, రాజకీయంగా మంచి పదవులు లభించేటువంటి కాలంగా ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు. అలాగే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్యాభివృద్ధి చాలా బాగుంది. మంచి ర్యాంకుల్ని సాధిస్తారు. అవివాహితులైనటువంటి వృషభ రాశి వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం. అలాగే ఈ వృషభ రాశి వాడికి ఇంట్లో పెళ్లిళ్ళు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాల నిమిత్తం చాలా ఖర్చు చేస్తారు. ఆ ఖర్చు చేసినటువంటి డబ్బుని గురించి ఆలోచించకుండా మంచి ఆనందాన్ని పొందేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తోంది. స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ వంటి వాళ్ళకి ధనమే పరమావధిగా ఈ సంవత్సరం అంతా పనిచేయడం జరుగుతుంది. కొత్తగా కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ని తీసుకుని వాళ్ళ స్వయం ప్రతిభకి గుర్తింపు వచ్చేటట్లుగా ఈ సంవత్సరం వాళ్ళు ఈ స్వతంత్ర వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ వంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేసి ఆర్థికంగా అభివృద్ధిని సాధించి స్థిర చరాస్తులు కొనుగోలు చేయడం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది. ఇక పోలీస్ శాఖ, రక్షణ శాఖ, సైన్యం, అగ్నిమాపక శాఖ వంటి శాఖల్లో పనిచేసేటువంటి వృషభ రాశి వాళ్ళకి సేవలకు తగినటువంటి గుర్తింపు లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇకపోతే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి చక్కటి వాళ్ళు కోరుకున్న ప్లేసులకి ట్రాన్స్ఫర్లు అవుతాయి. అలాగే కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. కుటుంబంతో కలిసి విందు వినోద కాలక్షేపాలను చేయటం అనేటువంటిది ఈ సంవత్సరం జరుగుతుంది. అంతేకాకుండా సోదరీ వర్గం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సంవత్సరం పూర్తిగా సహకరిస్తారు. మీ బాధ్యతలను వాళ్ళ బాధ్యతలు అనుకుని మోయటం అనేటువంటిది కూడా ఈ సంవత్సరం మంచి ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రుల్లో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అయితే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా సంతాన ప్రాప్తి అనేటువంటిది వృషభ రాశి వాళ్ళకి గోచరిస్తోంది. ఈ సంవత్సరం ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా ఖచ్చితంగా విజయవంతమైనటువంటి పరిస్థితులు వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. కోర్టు కేసుల రీత్యా కానీ, మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆ తీర్పులు కానీ, పరిష్కారాలు కానీ వీళ్ళకి అనుకూలంగా వచ్చేటువంటి స్థితి ఖచ్చితంగా ఉంది. ఇక వృషభరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే వృషభరాశి స్త్రీలకి వృషభరాశి పురుషుల కన్నా కూడా అత్యంత యోగదాయకంగా ఉంది. అంతేకాకుండా నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసినటువంటి సువర్ణాభరణాలని
మంచి ముహూర్తంలో ధరించడం వలన మరింత శుభ ఫలితాలను పొందుతారు. కుటుంబంలో కానీ సమాజంలో కానీ అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు పుట్టింటి వారి రీత్యా మంచి ఆదరణ చక్కటి సహకారం అనేటువంటిది వృషభరాశి స్త్రీలకి ఈ సంవత్సరం తప్పకుండా లభిస్తుంది. అంతేకాకుండా వృషభరాశి స్త్రీలు స్వతంత్రంగా వాళ్ళు ఈ సంవత్సరం కొత్త కొత్త వ్యాపారాలని కొత్త కొత్త ప్రాజెక్ట్స్ని చేపట్టడం వాటిని సక్సెస్ఫుల్గా పూర్తి చేయటం అనేటువంటిది ఈ సంవత్సరం గోచరిస్తోంది. సంతాన పురోభివృద్ధి విషయంలో చక్కటి ఆనందాన్ని పొందుతారు. అవివాహితులకి వివాహ యోగ్యమైన కాలం. పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ టేస్ట్కి తగినటువంటి జీవిత భాగస్వామి లభించడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా ఈ వృషభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే స్త్రీ సంతానం విషయంలో మంచి శుభవార్తలు వింటారు. వాళ్ళకి సంబంధించి పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ శుభకార్యాలు చేయటం అనేటువంటిది చేస్తారు. దీనికోసం ధనాన్ని మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇలా ఓవరాల్గా ఆలోచిస్తే వృషభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం స్త్రీలకైనా పురుషులకైనా విద్యార్థులకైనా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా చాలా బాగుంది. బంగారు వెండి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు జ్యువెలరీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం అత్యంత యోగ్యమైన కాలం. అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచించి తీసుకునేటట్లయితే మరింత శుభ ఫలితాలు వస్తాయి. ఎవరైతే ఆర్థికాభివృద్ధిని సంతాన పురోభివృద్ధిని కోరుకుంటారో వ్యక్తిగత జాతకంలో వాళ్ళకి గురుగ్రహం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి నేను చెప్పినటువంటి రంగాల్లో డెవలప్ కావాలనుకునేటువంటి వాళ్ళు నేను చెప్పబోయే గురుగ్రహ పరిహారాలు చేసుకోండి. ఈ వృషభరాశి వాళ్ళకి స్త్రీలకైనా పురుషులకైనా కించిత్ అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. వీళ్ళకి ముఖ్యంగా గొంతుకు సంబంధించి ఈఎన్టీ సమస్యలు, త్రోటుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్, అలాగే జాయింట్ పెయిన్స్, వాత నొప్పులు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి వంటివి బాగా ఇబ్బందులు కలిగిస్తాయి. అలాగే ముఖ్యంగా వృషభరాశి స్త్రీలకి పీసీఓడి ప్రాబ్లమ్స్, రక్త సంబంధమైన సమస్యలు బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఎవరైతే ఇటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారో అలాగే అనుకోని భయాలతో ఇబ్బంది పడుతుంటారో వాళ్ళందరూ కూడా నేను చెప్పబోయే శనిగ్రహ పరిహారాలు చేసుకోండి. అలాగే అనుకోని ఆటంకాలు పనుల్లో కలిగేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కేతుగ్రహం బాగోకపోతే ఈ సంవత్సరం అలా ఉంటుంది. కనుక నేను చెప్పబోయేటువంటి కేతుగ్రహ పరిహారాలు చేసుకోండి. ఎవరైతే స్పెక్యులేషన్స్, లాటరీస్ వంటి వాటి వ్యాపారాలు చేస్తుంటారో, కమిషన్ బేసిక్ మీద బిజినెస్లు చేస్తుంటారో, అలాగే విదేశాలతో వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్ళ పనుల్లో కలిగేటువంటి ఆటంకాలు ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి నేను చెప్పబోయేటువంటి రాహుగ్రహ పరిహారాలు చేసుకోండి. అయితే ఈ ఇబ్బందులు అందరికీ రావు. వ్యక్తిగత జాతకంలో కొద్దిమందికి మాత్రమే వస్తాయి. అలా వస్తున్నాయని భావించినటువంటి వాళ్ళు నేను చెప్పబోయే పరిహారాలను కనుక చేసుకునేటట్లయితే వాటి నుంచి సమూలంగా బయటపడతారు. వృషభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అత్యద్భుతంగా ఉందని చెప్పాం. కనుక శని దోష పరిహారాలు అంటే శని దోషాన్ని తప్పించుకోవాలంటే ఏ పరిహారాలు చేయాలి? మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శనివారం నాడు శనీశ్వరుడికి 19,000 జపం చేయించి బ్రాహ్మణులతో 1 కిలోంపాతిక నల్ల నువ్వులను గనక దానం చేయగలిగితే ఖచ్చితంగా శనిదోష పరిహారం అనేటువంటిది జరుగుతుంది. మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ కనీసం సంవత్సరానికి ఒకసారి శనీశ్వరుడికి అభిషేకం చేయించగలిగితే శనిగ్రహ దోష నివారణ అనేటువంటిది ఖచ్చితంగా సాధ్యపడుతుంది. మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్న నవగ్రహాలయంలో శనీశ్వరుడికి 19 ప్రదక్షిణాల చొప్పున 19 శనివారాల పాటు చేయగలిగితే తప్పకుండా శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో 8 శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. దానివల్ల కూడా పూర్తిగా శనిగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. వీటిలో మీకు కుదిరినన్ని మీకు అందుబాటులో ఉన్నన్ని చేసేటట్లయితే ఖచ్చితంగా శనిదోష నివారణ అనేటువంటిది సాధ్యపడుతుంది. ఇక ఎవరైతే విదేశాల్లో ఉంటారో ఆర్థికంగా కొంత ఇబ్బందుల్లో ఉంటారో చేయలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళ కోసం శనిదోష నివారణ కోసం కొన్ని తంత్ర ప్రక్రియలు ఇప్పుడు మీకు తెలియచేస్తాను. వాటిలో మొట్టమొదటిగా మీ కుడి చేతికి కానీ నడుముకి కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి మీకు అందుబాటులో గనక ఉండేటట్లయితే ఒక జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించి జమ్మి చెట్టు వేరుని గురువారం నాడు కానీ పుష్యమి నక్షత్రం రోజున కానీ సేకరించి దాన్ని గనక కట్టుకోగలిగితే ఖచ్చితంగా శనీశ్వరుడి యొక్క బాధల నుంచి విముక్తులవుతారు.
ఇక రెండవది, నల్ల నువ్వులు తీసుకుని పారేటువంటి నదిలో గాని మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రవహించే నీటిలో గనక జలచరాలకు అంటే చేపలు తాబేళ్లు ఉండేటువంటి అంటే జలచరాలంటే జలంలో నివసించేటువంటి జీవాలకి గనక ఆహారంగా వేయగలిగితే తప్పకుండా శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి నల్ల కుక్కలకి లేదా కనీసం కుక్కలకి రొట్టెలు కనుక తినిపించగలిగితే కాలభైరవ స్వరూపమైనటువంటి కుక్కకి ఆహారం తినిపించడం ద్వారా తప్పకుండా శని దోష నివారణ అనేటువంటిది జరుగుతుంది. శనీశ్వరుడి వాహనమైనటువంటి కాకికి ఆహారం పెట్టగలిగినా కూడా ప్రతిరోజు ఇలా చేయగలిగితే ఖచ్చితంగా శని దోష నివారణ అనేటువంటిది జరుగుతుంది. అయితే వీటిల్లో మరొక అందరూ చేయదగినటువంటి విషయం ఏంటంటే ప్రతి శనివారం ఆవుకి బెల్లం కనుక తినిపించగలిగితే శని దోష నివారణ అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది. కనీసం ఇలా 19 శనివారాలు నియమంగా చేయగలిగితే తప్పకుండా శనిదోష నివారణ జరుగుతుంది. అయితే ఇవేవి చేయలేని పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయవలసిన మరొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే వృద్ధులకి కానీ వికలాంగులు కావలసినటువంటి ఇప్పుడు వికలాంగులకి చక్రాల కుర్చీలు ఇవ్వడం, అలాగే వికలాంగులకి కావలసినటువంటి ఆర్థిక సహాయం అందించటం, ఇలా వృద్ధులకి ఏమీ చేయలేనటువంటి పేదవాళ్ళకి వాళ్ళకి ఏదైనా సరే నల్ల కంబళ్ళు కానీ ఆహారం కానీ ఇవ్వగలిగితే అవసరమైనంత వరకు ఆర్థిక సహాయం చేయగలిగితే తప్పకుండా ఈ శనిగ్రహ దోష నివారణ అనేటువంటిది ఖచ్చితంగా సాధ్యపడుతుంది. కేతుగ్రహ పరిహారాలు అంటే కేతుగ్రహం యొక్క దోషం ఉండేటట్లయితే ఆ పరిహారాలు ఏ పరిహారాలు చేసుకోవాలనేటువంటి విషయం గురించి మీకు తెలియజేస్తాను. వాటిలో మొట్టమొదటిగా 7000 జప సంఖ్య మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో బ్రాహ్మణులతో చేయించి కిలోంబాతికి ఉరవలు గనక దానం చేయగలిగితే కేతుగ్రహ దోషం తొలగిపోతుంది. అలాగే సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి, కుక్కి సుబ్రహ్మణ్య దేవాలయం, అలాగే నాగర్కోయిల్ వంటి ప్రముఖ సర్పక్షేత్రాలని సంవత్సరానికి ఒకసారి దర్శించండి. లేదా సంవత్సరానికి ఒకసారి కాళహస్తిలో కాళసర్ప దోషానికి శాంతి పూజ చేయించినట్లయితే కేతుగ్రహ దోషం సంపూర్తిగా తొలగిపోతుంది. అలాగే కాణిపాకం వంటి ప్రముఖ గణపతి దేవాలయాలని సంవత్సరానికి ఒక్కసారి దర్శించగలిగితే తప్పకుండా కేతుగ్రహ దోషం అనేటువంటిది పూర్తిగా వెళ్ళిపోతుంది. అలాగే ఇది చేయలేని వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో 7 బుధవారాల పాటు గరికెతో గణపతిని గనక పూజించగలిగితే కేతుగ్రహ దోషం సమూలంగా తుడిచిపెట్టుకుపోతుంది. ఇలా పూజలు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నవాళ్ళు అంటే విదేశాల్లో ఉన్నవాళ్ళు కానీ అలాగే స్వదేశంలో ఉన్నా కూడా ఆర్థిక స్తోమత సహకరించినటువంటి వాళ్ళు కానీ అనేక కారణాల రీత్యా ఈ పైన పరిహారాలు చేయలేనటువంటి వాళ్ళకి కొన్ని తంత్ర ప్రక్రియలని ఇప్పుడు చెప్తాను. వాటిలో మీకు చేతనైన చేసి కేతుగ్రహ దోషం నుంచి బయటపడండి. వాటిల్లో మొట్టమొదటిగా నల్ల కుక్కలకి ఆహారం తినిపించండి. ఒకవేళ నల్ల కుక్కలు దొరకకపోయినా కనీసం కుక్కలకి ఆహారం తినిపించేటట్లయితే కేతుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది. అలాగే మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే ఇంటిలో కంచు పాత్రలు వాడండి. అలాగే కేతుగ్రహ బాధల నుంచి బయటపడాలనుకునేటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి విరిగిపోయిన కుర్చీలు, పగిలిపోయిన బల్లలు ఇవన్నీ కూడా అనవసరంగా దాచిపెట్టి మచ్చు బల్లల మీద పెట్టకుండా వాటన్నింటినీ కనుక తీసేయగలిగితే కేతుగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మరొకటి ఏంటంటే రాత్రిపూట పాలలో కుంకుమ పువ్వును గనక కలిపి సేవించేటట్లయితే అంటే తాగేటట్లయితే కేతుగ్రహ బాధలు తొలగిపోతాయి. తర్వాత మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయాల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో అట్లాగే బిచ్చగాళ్ళు ఉంటారో వాళ్ళకి కంబళ్ళు అంటే దుప్పట్లు గనక దానం చేయగలిగితే ఖచ్చితంగా కేతుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది. ఈ పరిహారాలను పాటించేటట్లయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా మరింత ఉచ్చ స్థితికి వెళ్ళటం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.